హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా చేస్తాననేది మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట. ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. రైస్ కానీ చపాతీలోకి, ఇంకా పిల్లల లంచ్ బాక్స్కి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడైతే మా పెద్ద పాప ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూస్తుంది. ఇది 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఖరాబ్ అయితే అస్సలు అవ్వదన్నమాట. ఇప్పుడైతే దొండకాయ ఫ్రై కోసం ఇంకా దొండకాయలు కట్ చేసుకోవడానికి అయితే పైకి వచ్చామన్నమాట. మా చిన్న పాప అయితే దొండకాయలు కట్ చేస్తుంది. ఈ దొండకాయలు అయితే నేను బయట అస్సలు తీసుకురాను అనమాట. ఎప్పుడు కూడా ఇంకా మాకు ఇంట్లోనే కాస్తే నేను ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చెట్టు వేసుకున్నా. ఇంకా ఎప్పుడు కూడా సమ్మర్లో కూడా వచ్చేస్తాయి అన్నమాట మాకు దొండకాయలు. ఇంకా ఈ దొండకాయలు వచ్చేసి చాలా పెద్దగా వస్తాయి, కానీ ఇంకా పండవన్నమాట లోపల. చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో. ఇంకా కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నప్పుడే లోపల పండిపోతాయి కదా. ఈ కాయలు అయితే అసలు లోపల పండవన్నమాట. మనం తెంపి ఒక 1 వీక్ అలా పక్కన పెడితే పండుతాయి, కానీ నార్మల్గా అయితే పండవు. ఇంకా ఈసారి ఫ్రై కోసం కాబట్టి కొన్ని అయితే ఎక్కువగా కోసుకుంటున్నాం దొండకాయలు. ఇంకా మా చిన్న పాప కిందికి వెళ్ళి మొత్తం కోసేస్తుంది. చూడండి, ఇవైతే మనం తోకలు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి ఇంకా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా దొండకాయ కూర అనేసరికి ఇంకా మా పిల్లలు తినరు, అందుకోసమని దొండకాయ పచ్చడి లేదంటే ఇలా ఫ్రై చేస్తా. దొండకాయ కర్రీ చేస్తే అయితే మా ఇంట్లో ఇంకా పిల్లలు తినము, అందుకోసం అని చెప్పి ఇంకా ఇలా ఫ్రై చేస్తా. లేదంటే కొత్తిమీర టమాటా దొండకాయ పచ్చడి అయితే చేస్తా ఎప్పుడైనా కూడా. ఇంకా ఇవైతే ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వేడికి ఆయిల్ ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఈ వేడికి అయితే ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా మిగతా ముక్కలు కూడా వేసి ఇంకా ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఎన్ని ముక్కలు ఉన్నా కూడా మనమైతే ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడైతే కొద్దిగా జీడిపప్పులు వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నా. ఈ జీడిపప్పులు కూడా ఇంకా సిమ్లో పూర్తిగా సిమ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా పాప ఫ్రై చేస్తుంది. ఇంకా జీడిపప్పులు పల్లీలు ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది అనమాట, ఆమెకు ఇష్టం కాబట్టి. సో ఇంకా ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నా. ఇంకా ఇది వేసేటప్పుడు చూపించలేదు కదా, చిటపట అని ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంటే ఇంకా మూత పెట్టి అయితే వేసానమాట. ఇంకా ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా, ఇంకా ఇదైతే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి అయితే ఒక 10-15 అయితే వెల్లుల్లి వేసుకొని కొద్దిగా సాల్ట్, ధనియా పౌడర్, ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మనం చేసుకునే కర్రీని బట్టి పసుపు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా టేస్ట్ తగినంత కారం కూడా వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, దొండకాయ ముక్కలు, జీడిపప్పులు ఇవన్నీ ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా మనం, ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకైతే వేయాలన్నమాట. చూడండి, వెల్లుల్లి ఇవన్నీ ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవన్నీ ముక్కల పైన వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి కూడా మిక్సీ అయితే ముందే పట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ కొబ్బరి పొడి కూడా దీంట్లో అయితే వేసి ఇది ఉండలు కట్టింది కదా మనకు వెల్లుల్లి కారం అనేది, ఈ ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఈ ముక్కలకు పట్టేంత వరకు. మనం ఇలా చేయడం వల్ల ఇంకా వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటే కూడా పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇదంతా కారం అనేది ముక్కలకు పట్టేంత వరకు ఇంకా కలపాలన్నమాట. చూడండి, ఇంకా తనకి ఇష్టం కదా, ఇంకా దగ్గరికైతే వచ్చి టేస్ట్ చూస్తుందన్నమాట. ఉప్పు కారం సరిపోయిందా లేదనేది మా పెద్ద పాప దగ్గరికి వచ్చి చూస్తుంది. పల్లీలు జీడిపప్పులు వేస్తాం కదా, ఇంకా ఇలా ఇష్టపడతారనమాట పిల్లలు. సో చూడండి ఇంకా ఎంత బాగా వచ్చిందో కర్రీ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.